డూప్లికేట్ డిఎల్ ఎంటర్ చేసినామంటే గెట్ డీటెయిల్స్ కొట్టినామంటే వాటి ఇన్ని లైన్స్ ఉంది. 10 వెహికల్ మొత్తం లైట్ లోపల బయట నెంబర్ పెట్టారు. ఇది తీసుకోవాలి పెట్టండి. అది కూడా ముందే లైట్ చూసే పనులు పడిపోవచ్చు. మిగతా రంగు లైట్లు ఉన్నాయి కదా సీజర్ మరి స్టేషన్ సీజర్ దిక్కున్నట్టేలో ఫోటో అటు తీసుకుంటే అయిపోయా. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈరోజు తిరుమల అడిషనల్ ఈవో మరియు మన తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు జిల్లా రవాణా శాఖ అధికారి వారి ఆదేశాల మేరకు రవాణా శాఖ మరియు మన తిరుమల ట్రాఫిక్ పోలీస్ వారి సంయుక్తంగా 4 టీములుగా ఏర్పడి తిరుమల వివిధ ప్రాంతాల్లో ఈరోజు అన్ని వాహనాలను విస్తృతంగా చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా వాహనాల యొక్క హెడ్ లైట్లు మరియు వాళ్ళ అధికంగా శబ్దం వెలువరించే హారన్లు మరి అట్లాగే వాటిలో ఎక్కువగా ఉపయోగించే పాటలు, ఈ విధంగా పాటలు వచ్చే డెక్కులు, వీటి గురించి ఎక్కువగా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే వీటి వల్ల తిరుమలలో శబ్ద కాలుష్యము మరియు వాయు కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. వీటిని నివారించడానికి వీటి మీద ఎక్కువగా విస్తృతమైన తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 30 వాహనాలని కొన్ని ట్యాక్స్ లేనివి, కొన్ని ఫిట్నెస్ లేనివి మరియు ఇట్లా డాజిలింగ్ లైట్స్ మరియు ఎక్స్ట్రా హార్న్స్ ఉన్న వాటి మీద అపరాధ రుసుము విధించడం జరిగింది. సుమారుగా 1,45,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. ఇందులో ఈ 4 టీములు కలిపి ఒక 250 వెహికల్స్ వరకు మేము అన్ని దాంట్లో అన్ని విస్తృతంగా చూసాము, అన్ని వెహికల్స్ని. ఇక మీదట ఇవి తరచుగా ఈ రకంగా రాత్రిపూట మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అన్ని వాహనాలని చూడడం జరుగుతుంది. ఎందుకంటే పగల్లో పోలీసు వారు కానీ మరియు మా రవాణా శాఖ వారు కానీ తిరుమలలో చూడడం జరుగుతుంది. రాత్రిపూట కొద్దిగా మెన్ పవర్ తక్కువ ఉండడం వల్ల రాత్రిపూటనే వీళ్ళు భక్తులతో సరిగా ప్రవర్తించకుండా మరియు ఎన్ని పర్మిట్లు, ట్యాక్సులు లేని తిరుగుతున్నాయని వాటి మీద రాత్రిపూట మాత్రం ఎక్కువగా ఈ మధ్య కొన్ని ఫిర్యాదులు అందడము మరియు భక్తులతో అధిక ఛార్జీలు వసూలు చేయడం అని కూడా ఫిర్యాదు అందడం జరిగింది. ఇక మీద తరచుగా ఎటువంటి తనిఖీలు చేసి ఎటువంటి శబ్ద కాలుష్యానికి గురి చేసే డెక్లు వాడకుండా మరియు లైట్లు పొల్యూషన్ లైట్లు కూడా లైట్లు లేకుండా కూడా చూడడం, వాటి మీద విస్తృతంగా వాటి మీద ఫైన్లు విధించడం జరుగుతుంది.